నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ పథకానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తూ వారికి ఒక వరంలా వచ్చిన స్కాలర్షిప్ పథకమే ఈ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ పథకం. తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికలు, విద్యార్థినీలు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్కాలర్షిప్ ఒక వరం లాంటిదనే చెప్పాలి. తెలంగాణలో 15,000 మంది విద్యార్థినులకు సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున ఈ స్కాలర్షిప్ లో భాగం ఇవ్వబోతున్నారు. ఈ స్కాలర్షిప్ గురించి వివరించడానికి, పూర్తి డీటెయిల్స్ అందించడానికి నాతో ఉన్నారు ఈరోజు ప్యానల్ డిస్కషన్ లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రాజెక్ట్ హెడ్ ఎం శ్రీనివాస్ గారు, అలాగే ఈ స్కాలర్షిప్ కోఆర్డినేటర్ కృష్ణ గారు. వారితో మాట్లాడి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, అసలు ఈ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ పథకానికి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఏంటి మీ ఫౌండేషన్? అజీం ప్రేమ్జీ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈయన విప్రో చైర్మన్ గారు. సో 2001లో ఈ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్థాపించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలోని మానవ వనరుల అభివృద్ధి కోసం మనం ఏదైనా చేయాలనే దృక్పథంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారో చదివిన వారందరికీ నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కర్ణాటక, అప్పట్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి యొక్క కార్యక్రమాల్ని విస్తరిస్తూ ఇప్పుడు 7 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీలో పుదుచ్చేరిలో పనిచేస్తున్నాము. అలానే డైరెక్ట్గా 65 జిల్లాల్లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ యొక్క సభ్యులు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల యొక్క బలోపేతం గురించి, అక్కడ చదువుకునే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఏమి కావాలి, ఎలా చేయాలి అనే దీంతో గవర్నమెంట్తో కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా టీచర్స్ యొక్క చెప్పే విధానము, పిల్లలతో మాట్లాడే విధానము, తల్లిదండ్రులతో మాట్లాడే విధానము, ఓవరాల్గా పిల్లల యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. వాళ్ళు తిరిగి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి భారతదేశం యొక్క అభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా జర్నీలో భాగంగా 2010లో అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ కూడా స్థాపించడం. ఎందుకంటే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ద్వారా కొన్ని కోర్సులు అందిస్తారు. ఆ కోర్సులో చదివిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి ఏ కంపెనీలో కానీ, స్కూల్స్లో కానీ, లేకపోతే ఈ సోషల్ సెక్టార్లో కానీ పనిచేయడం కోసం అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషను, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ డెవలప్మెంటు, ఎంఏ పాలసీ అండ్ గవర్నెన్స్ ఇలాంటి కోర్సులతో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. ఈ అండర్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్స్ కూడా వినూత్నంగా ఆలోచించి, ఈవెన్ ఫిజిక్స్ చదువుతున్న వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే హిస్టరీ తీసుకోవచ్చు, పాలిటిక్స్ తీసుకోవచ్చు, ఇలాంటివి తీసుకొని ప్రాక్టికల్ అప్రోచ్ తోటి, అంటే ప్రాక్టికం ఎక్కువ ఉండే విధంగా, పిల్లలకి స్కిల్ డెవలప్ అయ్యే విధంగా యూజీ ప్రోగ్రామ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు బెంగళూరులో ఒక యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. 2వ క్యాంపస్ భోపాల్లో 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. 3వ క్యాంపస్ రాంచీలో రాబోతుంది. 4వ క్యాంపస్ నార్త్ ఈస్ట్ స్టేట్లో అస్సాంలో ఎక్కడో చోట వస్తుంది. ఈ కోవిడ్ టైంలో కోవిడ్లో చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడినప్పుడు అజీం ప్రేమ్జీ ముందుకు వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు దానం చేయడం ద్వారా మనం జనాలకు ఎవరైతే వాళ్ళకి సరుకులు కావాలో, వాళ్ళు తినడానికి ఏం కావాలో అవన్నీ అందించడంతో పాటు మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్, లేకపోతే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ హెల్త్లో కూడా వర్క్ స్టార్ట్ చేసింది. పర్టికులర్గా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టెర్షరీ హెల్త్ వరకు కూడా ఈ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ పనిచేస్తుంది. అలానే అక్కడున్న తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వడం కోసం, వాళ్ళ యొక్క పిల్లల ఆలనా పాలన చూసుకోవడం కోసం అక్కడ క్రచ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు 3 రాష్ట్రాల్లో. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా 7 నెలల పిల్లల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు క్రచ్ అనేది ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ వదిలేసి సురక్షితంగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళ పనులకు వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబ సంపాదన మెరుగుపరుచుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. దీంతో పాటుగా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ మెరుగుపరచడం కోసము ప్రయోగాత్మకంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్స్ మీద కూడా పనిచేస్తున్నాము. సో 1 యూనివర్సిటీ, 2 ఫీల్డ్, 3 హెల్త్, లైవ్లీహుడ్స్ ఇలాంటి వాటన్నిటిలో పనిచేస్తూ గవర్నమెంట్కి
ఏదైతే సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేసి మన యొక్క నేషనల్ బిల్డింగ్లో సహాయం కోసం ఈ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ జరిగింది. ఓకే, ఇక మిగతా రాష్ట్రాల్లో అయితే కార్యక్రమాలన్నీ సజావుగా సాగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఓకే అండి, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇక్కడ కూడా 2001-2002లోనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్క్ మొదలుపెట్టింది. అప్పట్లో మనం 5 జిల్లాల్లో పనిచేసేవాళ్ళం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి. తర్వాత మన బైఫర్కేషను ఈ ఇష్యూస్ వల్ల మేము అంటే అసలు పిల్లల యొక్క చదువు ఏ విధంగా వస్తుంది, ఎక్కడ పునాది అనేది తెలుసుకోవడం కోసం చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత పిల్లలకి ఫౌండేషనల్ స్టేజ్ అంటే పర్టికులర్గా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫౌండేషన్ కాబట్టి ప్రయోగాత్మకంగా ఎక్కడైనా ఒక జిల్లాలో చేయాలి కాబట్టి ఇక్కడ అప్పట్లో మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకొని అంగన్వాడీస్తో కలిసి పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. మొదటిగా 40 అంగన్వాడీస్తో మొదలుపెట్టాం పని. ఆ 40 నుంచి 200 నుంచి జిల్లా మొత్తం చేయటం జరిగింది. ఇప్పుడు మొత్తం సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తాము. మాకు ఒక 20 మెంబర్స్ టీం అక్కడ ఉంటారు, వాళ్ళు పనిచేస్తారు. దాంతోపాటుగా గత 2-3 సంవత్సరాల నుంచి స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్తో కలిసి మనకి అంగన్వాడీలో ఉన్న కరికులం రివైజ్ చేశాము. అలానే 375 మంది మాస్టర్ ట్రైనర్స్ 2-3 సార్లు ట్రైనింగ్ చేశాము. వాళ్ళు వెళ్ళి ఇంటర్న్ అందరూ అంగన్వాడీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా పిల్లలకు కావాల్సిన వర్క్ బుక్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ మన అంటే పనిచేస్తుంది ఒక జిల్లా అయినా మొత్తం రాష్ట్రానికి సరిపడే విధంగా మేము వాళ్ళకి మా సహాయ సహకారాలు అందిస్తూ పర్టికులర్గా అంగన్వాడీలో ఈ పూర్వ ప్రాథమిక విద్యని బలోపేతం చేయడానికి మా యొక్క కంటిన్యూస్ సపోర్ట్ అని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ మీదే మీరు ఫోకస్ పెట్టారా? ఈ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడానికి ముందుగా ఏమైనా ఒక ఇన్స్పిరేషనల్ కార్యక్రమమో లేదంటే ఎక్కడైనా చూసి వీళ్ళకు ఇలాంటి విద్య అందించాలని అనుకోవటమో ఇలాంటివి ఏదో ఒక సంఘటన ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఉందా? ఉందండి, అది మంచి ప్రశ్న. యాక్చువల్గా ఫౌండేషన్ పెట్టాలి అనుకున్నప్పుడు చాలా మంది మేధావులను కలవటం జరిగింది. ప్రేమ్జీ గారు సొంతగా ఆయన సొంతంగా కలవటం జరిగింది. కలిసినప్పుడు చాలా మంది చాలా రకాల సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఒక మహానుభావుడు ఎవరు చెప్పారు ఏంటంటే, ఈరోజు మీరు ఇంత గొప్పవాళ్ళు కావడానికి కూడా మీ యొక్క ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ వల్లే మీరు ఇంత వాళ్ళు అవ్వగలిగారు, మీ కంపెనీ ఇంత ఇదిగా విస్తరించడం జరిగింది. దీనికి కారణం ఏంటో తెలుసా అంటే విద్య అనేది ఉంటే మన సమాజంలో మార్పులు తీసుకురావచ్చు. విద్య అనేది మొదటిగా తనకు ఉపయోగపడుతుంది, తనతో పాటు తన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, ఫ్యామిలీ నుంచి మొత్తం జిల్లా అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మన విద్యా వ్యవస్థలో క్వాలిటీ అనేది పడిపోతుంది. కాబట్టి మీ యొక్క సపోర్టు ఈ ప్రాథమిక విద్యలో సమూలమైన మార్పుల కోసం బలోపేతం కోసం బాగుంటుందని చెప్పడం ఆయనకు కూడా అర్థమైంది. అంటే మన భారతదేశంలో మానవ వనరుల్ని బాగా అభివృద్ధి చేసినట్లయితే మన దేశం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్య అనేది ముఖ్యమనేది నిర్ణయించుకొని ఈ విద్య మీదే మొదటగా ఫౌండేషన్ కార్యక్రమాలు చేయటం జరుగుతున్నాయి. ఒక గుడ్ సేయింగ్ ఉంది ఏంటంటే, మనకున్న ఆస్తిని డబ్బుని ఎవరైనా దొంగిలించొచ్చేమో కానీ చదువు ఇచ్చిన తెలివిని మాత్రం ఎవరు దొంగిలించలేరని చెప్పి అవునండి ప్రేమ్జీ గారు తీసుకొచ్చిన ఈ మంచి కార్యక్రమం అనేది చాలా అద్భుతం అనే చెప్పాలి. ఎంతో మందికి ఇది వాళ్ళకి ఒక జీవితం ఇస్తుంది అనమాట, ఒక లైఫ్ ఇస్తుంది ఈ కార్యక్రమం అనేది. అవునండి. దాంతోపాటు చాలా మంది అంటే ఎన్ని సంవత్సరాలు మీ ఫౌండేషన్ పనిచేస్తుంది, మీరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారంటే, మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన దానం ఫౌండేషన్కి కొన్ని 100 కోట్లు మాత్రమే. తర్వాత 2009-10 టైంలో ఆయనకున్న మొత్తం విప్రో షేర్స్లో 75% ఆయన పైనే ఉండవచ్చు. వాటిల్లో 40% అంటే మోర్ దాన్ 40% ఫౌండేషన్ రాయటం జరిగింది. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు తీసుకోవడానికి లేదు. ఈ దానం ఏదైతే ఇచ్చారో ఇది కొన్ని వేల కోట్లు లక్షల కోట్లలో ఉంటుంది. కాబట్టి ఈ ఫౌండేషన్ విస్తరించి భారతదేశం మొత్తంలో కూడా విద్యా అభివృద్ధికి ఆరోగ్యానికి ఖర్చు పెట్టిన ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పనిచేస్తుందండి. ఓకే, ఇక తెలంగాణలో చేపట్టబోతున్న కార్యక్రమాలు ఏంటి, ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఏంటో ఒకసారి వివరించండి. తెలంగాణలో విద్య మీదే ఎక్కువ పనిచేస్తున్నాం అండి. విద్యతో పాటుగా ఏం చేస్తున్నాం అంటే, మన తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారు, లేకపోతే బస్తీల్లో సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటి కోసం చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. ఇక్కడ ఏదైతే ఎన్జిఓస్ పనిచేస్తున్నాయో అది అగ్రికల్చర్ అవ్వచ్చు, లేకపోతే ఉమెన్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే చిల్డ్రన్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలకు షెల్టర్స్ ఉన్నాయండి. అంటే
ఆర్ఫన్స్కి చైల్డ్ హోమ్స్ ఉన్నాయి. ఆ చైల్డ్ హోమ్స్లో పనిచేసే ఎన్జిఓస్ అన్నిటికీ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ గ్రాంట్స్ రూపంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. డైరెక్ట్గా మేము పనిచేయకపోయినా ఎంటైర్ రాష్ట్రంలో మనం పనిచేస్తున్న అన్ని ఎన్జిఓలు సపోర్ట్ ఇస్తాం. రెండోది విద్యలో డైరెక్ట్గా మేమే పనిచేస్తాం. అది పూర్వ ప్రాథమిక విద్య అవ్వచ్చు, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. ఓకే. అయితే ఈ స్కాలర్షిప్ పొందడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, చదువు అందుకోవాలి, ఒక మంచి జీవితాన్ని పొందాలి అని చెప్పేసి. ఈ చదువు మీదైనా లేదు ఇంకా వేటి మీదైనా ఫోకస్ చేస్తున్నారా? అంటే మొట్టమొదటిగా చదువు అండి. చదువు అంటే పర్టికులర్గా గర్ల్స్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఇంట్లో ఒక స్త్రీ చదువుకుంటే తనతో పాటు 2 కుటుంబాలంటే తను ఉన్న కుటుంబము, తను రేపొద్దున పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో జనాలు అందరు చెప్తూనే ఉన్నారు. దానికి బలం చేకూర్చాలంటే ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఎంతమంది ఆడపిల్లలు హై స్కూల్ వరకు వస్తున్నారు, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్తున్నారు, ఇంటర్ నుంచి డిగ్రీ పూర్తి చేస్తున్నారు, డిగ్రీ పూర్తి చేసి ఎంతమంది పని చేస్తున్నారని చూసినప్పుడు చాలా తక్కువ మంది మన భారతదేశంలో ఈ విధంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఈ అవకాశాలు మెరుగుపరచాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రాకూడదు వాళ్ళ చదువులు అనే ఉద్దేశంతో ఈ అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. 2014లో సంతూర్ స్కాలర్షిప్ అని విప్రో ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. అప్పుడు కూడా గర్ల్స్కే చేసింది. దాని యొక్క ఫలితాలు మెరుగ్గా అనిపించినాయి. దాంతో ఇప్పుడు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ కూడా లాస్ట్ ఇయర్ ఒక చిన్న పైలట్ చేసాం 3 రాష్ట్రాల్లో. ఈ సంవత్సరం భారతదేశం మొత్తం మీద 2,50,000 మంది గర్ల్స్కి వాళ్ళు చదువుకోవటానికి ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఇస్తున్నాము. అది ఇంటర్మీడియట్ తర్వాత, మనం ఇక్కడ ఇంటర్మీడియట్ అంటాం, వేరే చోట +2 అంటారు. ఈ +2 తర్వాత అది 2 సంవత్సరాల కోర్స్ అవ్వచ్చు, 3 సంవత్సరాల కోర్స్ అవ్వచ్చు, 4 సంవత్సరాల కోర్స్ అవ్వచ్చు, 5 సంవత్సరాల కోర్స్ అవ్వచ్చు. ఏ కోర్సులో కూడా వాళ్ళు ఈ సంవత్సరం జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్. ఆ జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ కూడా ఏంటంటే 10th ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం జాయిన్ అయిన కాలేజ్ ప్రైవేట్ అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, ఎనీథింగ్. ఒకవేళ మనం ఈ రాష్ట్రంలో 10th ఇంటర్మీడియట్ చదివాము, మనకి ఇంజనీరింగో లేకపోతే మెడికల్ సీటో వచ్చి మనం కర్ణాటకో లేకపోతే మహారాష్ట్ర లేకపోతే అస్సాంలో చదువుతున్నా కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ తెలంగాణలో. సో ఎందుకని ముఖ్యంగా అమ్మాయిల చదువు మీదే ఇంతలా ఫోకస్ చేశారు అని అంటే, మీరు ఇందాక చెప్పిన సమాధానమేనా? అంటే ఒక అమ్మాయి చదువుకుంటే వాళ్ళ కుటుంబమే కాకుండా సమాజం కూడా బాగుపడుతుంది, ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉంటుందన్న ఆలోచనేనా? ఆ ఆలోచనతో పాటుగా ఏంటంటే ఆడ మగ అనే తేడా ఉండకూడదండి. అందరికీ అన్ని అవకాశాలు రావాలి. ఎక్కడో మన సమాజంలో ఉన్న కొన్ని ఆచారాల ప్రకారం మనం ఎంతవరకు ఆడవాళ్ళని చదివించకూడదు, లేకపోతే వాళ్ళకి ఆంక్షలు పెట్టడం ఇవన్నీ ఉండేవి. కాబట్టి అవన్నీ తొలగించి వాళ్ళు కూడా సమానమైన హక్కుల్ని సాధించుకోవాలి. అట్లానే వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయగలరు. ఇప్పుడు మనం స్కూల్స్లో చూస్తే మన టీచర్స్ ఎక్కువ మంది ఎవరు ఉంటారు? ఆడవాళ్లే ఉంటారు. వాళ్ళ వల్లే మనం ఇంత గొప్పవాళ్ళు అవుతున్నాం. అలాంటప్పుడు వాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ రంగంలో చదువుకున్నా, అంటే ఏ డిగ్రీ చదువుకున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ చేసింది. ఒకటి వాళ్ళ కుటుంబం, రెండోది వాళ్ళు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అదేవిధంగా వాళ్ళు కూడా భారతదేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అయితే ఈ ఫౌండేషన్ ఏర్పాటు అయిన తర్వాత చదువు నలుగురికి అందించాలన్న ఆలోచన చేసిన తర్వాత మొదటగా ఎంచుకున్న రాష్ట్రం ఏది? అంటే మొట్టమొదటిగా కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో మనకి 2001-2లో కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఓకే. ఆ తర్వాత దీన్ని విస్తరిస్తుపోయామండి. ఇప్పుడు మా టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్ ఉంది, మొత్తం 13 జిల్లాల్లో పనిచేసినాం. రాజస్థాన్లో 13 జిల్లాల్లో పనిచేసినాం. మధ్యప్రదేశ్లో ఒక 8-9 జిల్లాల్లో పనిచేసినాం. ఛత్తీస్గఢ్లో పనిచేసినాం. జార్ఖండ్లో పనిచేసినాం. తెలంగాణ పనిచేసినాం. కర్ణాటకలో పనిచేసినాం. కర్ణాటకతో పాటు పాండిచ్చేరి యూనియన్ టెరిటరీలో డైరెక్ట్గా పనిచేసినాం. బట్ భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్జిఓస్ పనిచేసినాయో ఆ ఎన్జిఓస్ అన్నిటికీ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఫండింగ్ ఇస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఈ ఎన్జిఓస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎన్జిఓస్ మన యొక్క సమాజంలో ఉన్న వేరియస్ ఇష్యూస్ మీద పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు, హలో సార్, వెల్కమ్ టు టీసాట్. అయితే ఈ స్కాలర్షిప్ కి సంబంధించి మన విద్యార్థినిలు ఎలా వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకునే ముందుగా ఒక చిన్న ఏవి చూద్దాం. ఓకే.
ఐషా కూడా వెళ్తుంది, పాయల్ కూడా వెళ్తుంది, గౌరీ కూడా వెళ్తుంది, యానీ కూడా వెళ్తుంది. ఇప్పుడు ప్రతి అమ్మాయి కాలేజీకి వెళ్తుంది. ఇవి చాలా అద్భుతంగా ఉంది. అది చాలా షార్ట్ అయినా కూడా ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న అమ్మాయిలకి, ముఖ్యంగా విద్యార్థినిలకు ఈ స్కాలర్షిప్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ తీసుకొచ్చారు. 15,000 మంది విద్యార్థినిలకి 30,000 వాళ్ళు పొందబోతున్నారు. అయితే మనం చూస్తూ ఉంటాం గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్, వాళ్ళకి మంచి చదువుకోవాలని ఉన్నా కూడా విద్యా కుసుమాలు వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్కాలర్షిప్ గురించి అసలు మీరు ఏం చెప్తారు? చక్కటి ఈరోజు ఇలాంటి స్కాలర్షిప్స్ అజీం ప్రేమ్జీ చాలా హెల్ప్ చేస్తుంది సొసైటీకు, పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అయితే ముఖ్యంగా ఈ విద్యార్థినులు, మనకు తెలుసు ఎడ్యుకేషన్లో అమ్మాయిలు కొంత వెనుకబాటు ఉండడానికి కారణాలు కూడా పావర్టీ, తర్వాత అవేర్నెస్ లేకపోవడం, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి ఫెలోషిప్స్, ఇలాంటి స్కాలర్షిప్స్తో కొంత వాళ్లకు ఫైనాన్షియల్ కూడా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఉద్దేశంతో అయితే మనం ఈ శ్రీనివాస్ గారు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఎందుకంటే బయట స్టేట్లో చాలా ఇది ముందుకు పోతుంది, తెలంగాణలో కొంత వెనుకబాటుతనం ఉంది, ఎలా ముందుకు తీసుకుపోదాం అనేటువంటి చర్చ జరిగింది. దెన్ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము, తర్వాత దానికి మంచి రెస్పాన్స్ రావడం. అంటే ఏంటంటే దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. ముఖ్యంగా ఈరోజు ఫెలోషిప్స్ ఉన్నాయి, కానీ చాలామందికి ఇలాంటి ఫెలోషిప్స్ ఉన్నాయని తెలియదు. సో ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి చాలా మటుకు ఇది రీచ్ అవుతుంది, ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో కూడా. సో ఎందుకు అమ్మాయిలకు అంటే, ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 50% పాపులేషన్ ఉన్నారు. విద్యా వ్యవస్థలో వెనుకబాటుతడానికి కారణం ఏంటంటే మనం రూరల్ పాపులేషన్లో ముఖ్యంగా ఈ యొక్క అవేర్నెస్ లేకపోవడము, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేవు ఫైనాన్షియల్. ఈరోజు నిజంగా కూడా 30,000 పర్ యానం 15,000 పీపుల్ కంటే నిజంగా కూడా ఇది ఒక గొప్ప మంచి కార్యక్రమం అండి. సో మనం యాజ్ ఎ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి ఫెలోషిప్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేటువంటి గురుతర కార్యక్రమం మేము గత 4-5 డేస్ నుంచి తీసుకుంటున్నాం. ఈరోజు మిమ్మల్ని అభినందించాలి టీసాట్, ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చి మీ ద్వారా మేము చాలామందికి రీచ్ కావాలనేటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీ అబ్సెన్స్లో వాళ్ళ ఫౌండేషన్కి సంబంధించి చాలా విషయాలు వివరించారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, బాలకృష్ణారెడ్డి గారు వచ్చేసారు కాబట్టి వారి ఆధ్వర్యంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అయ్యారో వారి దగ్గర నుంచి మీకు ఏ విధమైన స్పందన వచ్చింది ఉన్నత విద్యా మండలి నుంచి? అసలు మొట్టమొదటిగా అంటే సార్ని కలిసినప్పుడు ఎంత పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చిందంటే, అసలు ఏంటి మీరు మా దగ్గర రావటం ఏంటి, మేమే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, మీరు ఏం చేయాలో చెప్పండి, మేము అన్నీ చేస్తామని చెప్పారు సార్. ఆ రోజు యాక్చువల్గా చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు మొత్తం యూనియన్ లీడర్స్ అందరూ వచ్చినా కానీ మాకు టైం ఇచ్చి మాకు చెప్పారు. తర్వాత సారే నాతో ఫాలోఅప్ చేశారు. అంటే ఈరోజు ఎన్ని వచ్చినాయి అప్లికేషన్లు, రేపు వచ్చి ఎన్ని వచ్చినాయి, ఈవెన్ మండే నాడు నేను మాకు డే వైజ్ స్కాలర్షిప్ ఎంతమంది అప్లై చేశారు లిస్ట్ వస్తుంది, అది పెట్టిన వెంటనే సార్ ట్యూస్డే నాకు మార్నింగ్ కాల్ చేసి ఈరోజు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం, మీరు 3:30కి వచ్చేసేయండి అని సారే ఇనిషియేటివ్ తీసుకొని సారే ప్రెస్ వాళ్ళందరినీ పిలిచేసి ప్రెస్ నోట్ తయారు చేయించి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇనిషియేటివ్ తీసుకొని చేయటమే కాకుండా ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ సార్ ద్వారా కమ్యూనికేట్ అయింది. సో అక్కడి నుంచి లాస్ట్ 3-4 డేస్ నుంచి రెస్పాన్స్ బాగుంది. ఒకటి ఏంటంటే మనకి కాలేజెస్ అన్నిటికీ దసరా సెలవులు ఇవ్వడం ద్వారా కొంతమంది పిల్లలు బోనఫైడ్ సర్టిఫికేట్ లేదని, కొంతమంది ఫీజు రిసెట్ లేదని ఇలాంటి ఇబ్బందులతో ఉన్నారు. సో మమ్మల్ని రీచ్ అవ్వడం కూడా జరుగుతుంది. గత 4 రోజుల నుంచి ఎవ్రీడే ఆల్మోస్ట్ 2,000 మంది అప్లై చేస్తున్నారు, ప్రతి రోజుకి ఒక 2,000 మంది అప్లై చేస్తున్నారు. సో ఈ రోజుకి మోస్ట్ ప్రాబబ్లీ మనం 10,000 క్రాస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 30వ తారీఖు లాస్ట్ వరకు, అంటే అట్లీస్ట్ మనం 20-30,000 మంది కన్నా వెళ్తే ఈ 15,000 అనేది ఒక నెంబర్ అండి. ఈ 15,000తో పాటు ఇంకా ఎక్కువ వచ్చి ఎలిజిబిలిటీ ఉంటే ఫౌండేషన్ కూడా ఆలోచించడానికి అవకాశం ఉంది. గ్యారంటీ అయితే చెప్పలేం, కానీ ఆలోచించడానికి అవకాశం ఉంది.
కానీ ఆలోచన చేస్తున్నాం అనడం కూడా ఒక శుభ పరిణామమే. ఎందుకంటే 15,000తో ఆగిపోతుందేమో అని చెప్పేసి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోవాలని ఉన్నా కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి హర్డిల్స్ని ఎదుర్కొని వాటిని దాటి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడం అనేది వాళ్ళకి ఒక కళలా ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకోవడానికి ఇలాంటి ఫౌండేషన్స్ ముందుకు రావడం, గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది ఎందుకంటే దీంట్లో కూడా ఒక పైలట్ చేసామండి. లాస్ట్ ఇయర్ మేమేం చేస్తామంటే పైలట్ చేసి ఏదైనా కార్యక్రమం చేస్తాం. లాస్ట్ ఇయర్ 3 రాష్ట్రాల్లో చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే పర్టికులర్ కొన్ని కోర్సులు ఉన్నాయి అక్టోబర్ నవంబర్లో జాయిన్ అవుతారు మన వాళ్ళు. సపోజ్ మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, అక్టోబర్ నవంబర్లో జాయిన్ అవుతారు. సో అలాగే కొన్ని టెక్నికల్ కోర్సులు కూడా. అందుకని ఏం చేస్తామంటే ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ కూడా 2 విడతలుగా ఉంటుంది. మొట్టమొదటి విడత ఇప్పుడు సెప్టెంబర్ 10 నుంచి 30 వరకు ఓపెన్ అయింది. రెండోసారి జనవరి 10 నుంచి జనవరి 31 వరకు ఓపెన్ అవుతుంది. అప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ అప్లై చేసుకొని పిల్లలు కూడా అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకొని నేను డిగ్రీ 5 సంవత్సరాలు చదువుతున్నా అంటే ఈ 5 సంవత్సరాలు తప్పకుండా వాళ్ళు 5 సంవత్సరాలు స్కాలర్షిప్ పొందడానికి అవకాశం ఉంది. దీంట్లో మనం ఎలాంటి క్రైటీరియా పెట్టలేదు. ఒకే ఒక క్రైటీరియా ఏంటంటే 10th ఇంటర్మీడియట్ గవర్నమెంట్లో చదువుకొని ఉండాలి. ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి పైసా ఇవ్వకుండా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ మొబైల్లోనే ఈ స్కాలర్షిప్ స్కాన్ చేసి లేకపోతే లింక్ను ఓపెన్ చేసుకొని అది గైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ అప్లోడ్ చేశాను, తర్వాత ఇమీడియట్గా ఉంటుంది మీ +2 మార్కులు అప్లోడ్ చేయండి. అది అప్లై చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ పేజ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇలా గైడ్ చేస్తుంది అనమాట. అంత సిస్టమ్స్ని డెవలప్ చేశారు మా వాళ్ళు. మా టీం బెంగళూరులో కూర్చొని ఎంత ఫీజిబిలిటీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా సులభంగా అర్థం చేసుకొని దీన్ని అప్లై చేసుకోవటానికి ఆ విధమైన టెక్నాలజీని యూజ్ చేసి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇంకొక బ్యూటీ ఆఫ్ విద్యా సంస్థల్లో చదువుకున్న 10th +2 ఉంటే చాలు అని చెప్తున్నారు. ఇంకొక బ్యూటీ ఆఫ్ ఈ ఫెలోషిప్స్ ఏంటంటే చెప్పారు శ్రీనివాస్ గారు, ఏంటంటే ఎలాంటి కండిషన్లు వాళ్ళకి వేరే ఎన్ని ఫెలోషిప్స్ వచ్చినా కానీ ఇది ఇన్ అడిషన్ టు దట్. ఎందుకంటే ఒకసారి మాకు ఆ ఫెలోషిప్ ఉంది, మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, లేకుంటే ఆల్రెడీ ఇప్పుడు 2 కంటే ఎక్కువ తీసుకోకూడదు అట్లాంటి కండిషన్. ఈ బ్యూటీ ఆఫ్ ఈ ఫెలోషిప్ ఏంటంటే వాళ్ళకు 2 కానీ 3 కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నా కాలేజీలు ఉన్నా కానీ ఈ ఫెలోషిప్ మాత్రం వాళ్ళకు 30,000 ఇట్లా పోతుంటుంది. సో అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫెలోషిప్. ఐ కన్విన్స్డ్ అండి, చాలా చక్కగా ఉంది, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా. సరే చెప్పండి. రైట్ కృష్ణ గారు, ఈ స్కాలర్షిప్కి అప్లై ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఎవరు అర్హులు, ఏ విధంగా ఉంటుంది, ఏంటి ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్పండి. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మీరు ఉన్నారు కాబట్టి. సో ఇది ముందుగా మనం మాట్లాడుకున్నట్టు బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మనం అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే అమ్మాయిలు మనకు కొన్ని క్రైటీరియా ఉంది. ఏంటి అంటే 10వ తరగతి వరకు, తర్వాత మళ్ళీ +2 కూడా గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు ఆ విద్యను అభ్యసించి, సో ఇప్పుడు డిగ్రీ వాళ్ళ ఫస్ట్ ఇయర్ అయి ఉండాలండి. సో ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి వాళ్ళు ఏ కాలేజ్లో కానీ, అది ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఎక్కడ చదివినా కూడా మనము వాళ్ళకి 30,000 స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క బాలిక దీన్ని చాలా మనం ఉన్న కాలేజ్లో ఉన్న పిల్లలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకొని సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది క్లీన్గా ఏంటంటే ఓన్లీ వీళ్ళు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి మనకి ఏంటి అంటే ముఖ్యంగా 7 డాక్యుమెంట్స్ అనేవి ముఖ్యమండి. దాంట్లో వచ్చేసేసి ఫస్ట్లో చూసినట్టయితే మనం ఒకటి, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది కూడా కలర్లో ఉండాలి. సో ఈ కలర్లో ఉండాలి, అది 2x2 సైడ్స్లో వాళ్ళకి ఈ పాస్పోర్ట్ సైజ్ కలర్లో ఉండాలి అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలండి. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి సిగ్నేచర్. సో వాళ్ళు సిగ్నేచర్ చేసేసి దాన్ని కూడా ఒక ఫోటో చేసేసి దాన్ని కూడా వాళ్ళు ఉంచుకోవాలండి రెడీగా. దాని తర్వాత 10th మెమో అండి. సో 10th వాళ్ళ ఒరిజినల్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కలర్లోనే ఉండాలండి ఇది కూడా. సో ఇది ఒకటి ఉండాలండి తప్పకుండా. దాని తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా వాళ్ళు ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ ఫ్రంట్ పేజ్ మాత్రమే మనం అడుగుతున్నాం ఇక్కడ. సో ఫ్రంట్ పేజ్ ఆధార్ కార్డు అది కూడా చాలా క్లియర్గా ఉండాలండి. ఎలాంటి అంటే బ్లర్గా కానీ సో క్లియర్గా లేకుండా, సో అది క్రాప్ చేసి డిఫరెంట్గా అలా కాకుండా ఇవన్నీ కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కలర్లోనే ఉండాలండి. తర్వాత వచ్చేసేసి
బ్యాంక్ పాస్బుక్ అండి. సో పిల్లలందరికీ కూడా ఆల్రెడీ స్కాలర్షిప్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి పాస్బుక్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ మనకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వాళ్ళు పాస్బుక్ తీసుకుంటారు కాబట్టి ఆ పాస్బుక్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి. అది ఫ్రంట్ పేజ్ IFSC కోడ్, వాళ్ళ పేరు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపించేలాగా ఆ పాస్బుక్ ఒకటి వాళ్ళ ఫోటో తీసుకోవాలండి. తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ ఈ ఇయర్ వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నట్టు ఒక రసీదు. సో అదేంటంటే కాలేజ్లో ప్రవేశపత్రం కానీ, అంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నట్టు వాళ్ళకి ఫీ పే చేసినప్పుడు రిసిప్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బోనోఫైడ్ సర్టిఫికేట్. సో ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో బోనోఫైడ్ సర్టిఫికేట్ మీద ఏంటంటే క్లియర్గా వాళ్ళు చేసే కోర్సు, అది డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ కోర్సు, తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు, సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు పిల్లల యొక్క ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదండి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, దీనికి సంబంధించి ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో కాలేజ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ సీల్తో పాటు ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది ముఖ్యమండి. సో ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా, సో ప్రతి డాక్యుమెంట్ కూడా కలర్లోనే వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో బ్లాక్ అండ్ వైట్ ఏవి చేసినా అది రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ప్రతి డాక్యుమెంట్ కూడా కలర్లో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి. సో ఏంటి అంటే ఆ సైజ్ వచ్చేసి 50 to 500 KB మధ్యలో మాత్రమే ఉండాలి. సో అంతకంటే ఎక్కువ సైజు ఉంటే అవి యాక్సెప్ట్ చేయరు అనమాట. సో కాబట్టి ఈ సైజులో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి వాళ్ళు ఇవన్నీ కూడా కలర్లో ఉండాలి. తర్వాత క్లియర్గా ఎలాంటి బ్లర్గా కాకుండా సో చాలా నీట్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే సో అప్పుడు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ బటన్ కొట్టేస్తే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవడం జరుగుతుంది. ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారంటే మేము మీ సేవకి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళి చేయాలి సార్, ఎవరి ద్వారా చేయించుకోవాలని అడుగుతున్నారు. ఎవరి ద్వారా అవసరం లేదు, మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. మన మొబైల్లోనే అన్నీ చేయొచ్చు. పర్టికులర్గా ఈ స్కానింగ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ 12th కానీ డాక్ స్కానర్ అనే ఒక యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్గా స్కాన్ చేస్తుంది. దాన్ని క్రాప్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్లోడ్ చేయొచ్చు. సో కాబట్టి మీరు దయచేసి ఈ స్కాలర్షిప్ కోసము ఎవరికి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రాసెస్ ఎక్కడైనా ఉంటే మాకు తెలియపరుస్తుందని కోరుచున్నాము. ఎందుకంటే ఇది మీరు దగ్గర ల్యాప్టాప్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు. మొబైల్ ద్వారా దీన్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మొబైల్లోనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ మీది అన్నీ కంప్లీట్ ఉంటే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ వాళ్ళు సెండ్ చేస్తారు, డౌన్లోడ్ కూడా అవుతుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది తర్వాత చెప్తాం. ఓకే సార్, తెలంగాణలోని అమ్మాయిలకి విద్యార్థులు డిప్లొమా మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం తీసుకొచ్చిన ఈ 30,000 సాయం అనేది వాళ్ళకి అందించడం అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు మీరు? తప్పకుండా అండి. ఈరోజు మీరు చూడండి 10th క్లాస్ అయినాక ఇంటర్మీడియట్లో చాలా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఇంటర్ తర్వాత డిగ్రీ చేసే వాళ్ళు డ్రాప్ అవుట్స్. ఇవాళ సీఎం గారు కూడా మాకు కూడా మా డిస్కషన్లో వచ్చేది ఏంటంటే హౌ టు కర్టైల్ దీస్ డ్రాప్ అవుట్స్. ఈ డ్రాప్ అవుట్స్ని ఎట్లా మనం ప్రివెంట్ చేద్దాము అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు. కాబట్టి ఇలాంటి ఫెలోషిప్స్ తోటి గవర్నమెంట్ చాలా సాయం చేస్తుంది. రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇదేంటంటే ఇంకా మనం కొంతవరకు ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ డ్రాప్ అవుట్స్ను తగ్గించేదానికి మాత్రం ఇది ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అండి. దీని ద్వారా వీ హోప్ దట్ మంచి ఎన్రోల్మెంట్ రేషియో GER అంటారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా మనకు డిగ్రీ కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఫెలోషిప్ ఏంది 2 years నర్సింగ్ కానీ లేకుంటే 3 years BA BCom BSc BCom ఎనీబడి, తర్వాత 4 years ఇంజనీరింగ్, 5 years మెడిసిన్, అట్లా 2 to 5 years కోర్సులు ఎవరు జాయిన్ అయినా కానీ ఓన్లీ ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్లు ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటే, గవర్నమెంట్ స్కూల్ ఉండాలి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదొక్కటి తప్ప మిగతా అవన్నీ ఏమి ఉండవు. సో అందుకొరకు ఇది రూరల్ వాళ్ళకు ఇలా ఇది ఒక మంచి ఇన్సెంటివ్. దీని ద్వారా చాలా లబ్ధి పొందుతారని మేము అనుకుంటున్నాం. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవి దాకా మీరు రావడం అనేది చాలా అడ్డంకులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు. మీకు ఈ పదవి దాకా రావడం అనేది ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. అయితే తెలంగాణలో అమ్మాయిల విద్యకు ఉన్న అడ్డంకులు ఏంటి అంటే ఏం చెప్తారండి? అమ్మాయిల విద్యకు ఒకటి ఇప్పుడు నేను రావడానికంటే నేను పర్సనల్గా నేను ఒకటి చెప్పాలి. ఇవాళ చాలామంది అబ్బాయిలు ఉన్నారు. నేను కూడా గ్రామీణ నేపథ్యం అండి. నేను మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఒక చిన్న పర్వతాయిపల్లి అనేటువంటి గ్రామం నుంచి వచ్చాను. అంటే నేను ఎందుకంటే ఇవాళ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నా కాబట్టి సో నాకు
స్టడీస్ అంతా ఈవినింగ్, నేను గ్రాడ్యుయేషన్ ఈవినింగ్ చేశానండి, ఎల్ఎల్బి ఈవినింగ్ చేశానండి, ఎల్ఎల్ఎం ఈవినింగ్ చేశానండి. ఫస్ట్ టైం మై డే కాలేజ్ నాకు అంటే బుద్ధి తెలిసిన తర్వాత జేఎన్యూ ఢిల్లీకి పోయాను. అక్కడ చాలా సర్ప్రైజ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, మాకు బ్యారియర్, లాంగ్వేజ్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లం. సో ఇలా నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన, సో నాకు తెలుసు, ఎందుకంటే కుటుంబంలో మేము ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్టడీస్ ఉండడం. సో అమ్మాయిలు ఇవాళ వాళ్ళకు కూడా ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను నా పర్సనల్ చెప్తున్నా. అయితే మనకు తప్పకుండా ఈ యొక్క హడిల్స్ను మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు అవేర్నెస్. ఈరోజు ఈ జనరేషన్ ఒక లక్కీ ఏంటి మనం చెప్పాలంటే ఏంటంటే, టుడే దే హ్యావ్ అఫోర్డబుల్ పేరెంట్స్, అడ్వైజబుల్ పేరెంట్స్. మా జనరేషన్ మేము చదువుకున్నప్పుడు అది లేదు. ఈరోజు మాత్రం వాళ్ళు లక్కీ. మీ యొక్క పేరెంట్స్ ఇలా చాలా కుటుంబాలండి మాకు తెలుసు, విలేజెస్కి వెళ్ళి వస్తాము, పిల్లల చదువు కొరకు వాళ్ళు సంపాదించినటువంటి 50-60% ఆఫ్ వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటంటే పిల్లలకు వాళ్ళు ఒకటే చెప్తారు, సార్ వాళ్ళకు ప్రయోజకులను చేయకుండా మేము ఎంత సంపాదిస్తే ఏముంటుంది. సో అందుకొరకు ఈరోజు మొత్తం ఓవరాల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం, ముఖ్యంగా అమ్మాయిలు. మీకు తెలుసండి, ఒక కుటుంబంలో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అక్కర్లేదు. అందుకొరకు స్త్రీ విద్య, స్త్రీలకు, అమ్మాయిలకు ఈ విద్య అనేది చక్కటి అంటారు కదా, అమ్మాయి విద్య ఇంటికి వెలుగు అన్నట్లు చాలా. కాబట్టి ఇలాంటి ఒకటే బాధ ఏంటంటే డ్రాప్ అవుట్స్, దాని కొరకు ఇలాంటి ఫెలోషిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఎంకరేజ్మెంట్స్ అవసరం అని నేను అనుకుంటున్నానండి. అమ్మాయి చదువుకుంటే ఆ ఇంటికి మాత్రమే వెలుగు కాకుండా సమాజానికి కూడా వెలుగు అందిస్తుంది. కుటుంబం, సమాజంతో పాటుగా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా తోడ్పాటు అందిస్తుందా? ఆ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధమైన హెల్ప్ అవుతుందంటారు ఒక అమ్మాయి చదువు అనేది? తప్పకుండా అండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను నల్సార్ నుంచి వచ్చాను. అయితే నల్సార్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా ముందుకు పోతున్నారు అనేది చెప్తున్నాను. అయితే నల్సార్లో ఒక 30% హారిజంటల్ రిజర్వేషన్ అని ఉంటుంది అమ్మాయిలకు. కానీ ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ యూజ్ చేయలేదు. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది. అక్కడ 60-65% ఎప్పుడు తీసుకున్న అమ్మాయిలు ఉన్నారు. తర్వాత కేవలం వాళ్ళ స్ట్రెంతే కాదు, బెస్ట్ ఆఫ్ ద గోల్డ్ మెడల్స్ అన్ని అమ్మాయిలకు పోతాయి, జాబ్స్ అమ్మాయిలకు పోతాయి. ఇవాళ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాకపోతే ఇంకా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళ కొంత హడిల్స్, ముఖ్యంగా ఇగ్నోరెన్స్ అనుకోండి, తెలియకపోవడం. బట్ ఈరోజు స్త్రీ సమాజం, నేను చెప్తున్నానండి, ఈరోజు మీ అందరి మొదల ఇలాగే కంటిన్యూ అయితే స్త్రీ శక్తి అనేది ఏంటంటే అతి త్వరలోనే మేము జెంట్స్ ఉమెన్ రిజర్వేషన్ అడిగే పరిస్థితి కూడా అది తప్పకుండా వస్తుందండి. రైట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు సంబంధించి అనేక పథకాలు తీసుకొస్తూనే ఉంది. అందరికీ చదువు అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశాన్ని పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి ప్రైవేట్ ఫౌండేషన్స్ ముందుకొచ్చి వాళ్ళు హెల్ప్ చేయటం అని అంటే వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటారు? ప్రాధాన్యతని మీరు ఎలా చెప్తారు అసలు? అయితే ఒకటండి, సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈరోజు మీరు ఒకటి చెప్పాలి, నేను ఒక స్కాలర్గా చాలా ఏంటంటే సిఎస్ఆర్ వర్సెస్ ఏఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏఎస్ఆర్ అంటే ఏంటంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్కు వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు కూడా సమాజానికి అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు అన్నట్లు. సో ఆ పరంపరలో ఈ యొక్క ఫౌండేషన్స్ వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఈ తర్వాత ఇలాంటి ఫెలోషిప్స్ నిజంగా కూడా మనం అభినందించాలి. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళు ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు అంటే సొసైటీకి ఎవరి వంతుగా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇలాంటివి చేయడం అనేది. అయితే అన్ని ఆర్గనైజేషన్స్ కాదు, కొంత క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అజిమ్ ప్రేమ్జీ వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. అయితే కొంత ఈ నేపథ్యంలో మిస్యూజ్ అయ్యేటువంటి కొంత జరగడం కూడా జరుగుతుంది. కాకపోతే అంటే డిపెండ్ ఆన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కూడా చూడాలండి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు, మీరు ఒక ఫౌండేషన్లో ఉన్నారు, ప్రైవేట్ ఫౌండేషన్లో, ఓకే ఫైన్. ఆ ఫౌండేషన్ దృష్టిలో ఆలోచించి ఇలాంటివి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఫౌండేషన్స్ని ఏర్పాటు చేసుకొని విద్యగానే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఈ వంతుగా సమాజానికి ఏమి ఇవ్వాలన్న ఆలోచనలో ఇలాంటి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు ముఖ్యం అని మీరు భావిస్తారు అసలు? ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే సార్ కూడా ఏదైతే చెప్పారో గ్రామీణ నేపథ్యంలో ఉన్న మాలాంటి వాళ్ళు కూడా మొదటి జనరేషన్ లెర్నర్స్ లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఆ చదువు యొక్క ఉపయోగం ఏంటి, వాల్యూ ఏంటో మాలాంటి వాళ్ళకి తెలుసు. అందువల్ల నేను కూడా ఈ ఫౌండేషన్లో గత 22 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. సో మొట్టమొదటి సార్ ఒక మంచి మాట అన్నారు, ఏఎస్ఆర్ అంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఏదైతే చెప్పానో
ఫౌండేషను 21 సంవత్సరాల క్రితం ఆలోచించింది. మన గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న విద్యార్థులకి వాళ్ళు సంవత్సరం మొత్తం స్కూల్కి వస్తే ఏదైతే నేర్చుకోవాలో వాళ్ళకి సామర్థ్యం ఉంది, కానీ నేర్చుకోలేకపోతున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకుంటూ మనం గవర్నమెంట్తో పాటుగా నడుస్తూ గవర్నమెంట్ సహకారం అందిస్తూ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేది అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ మొట్టమొదటి నుంచి చేస్తుంది. అది పూర్వ ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా. సో ఇప్పుడు మేము ఫౌండేషన్లో ఈ 65 జిల్లాల్లో 7 రాష్ట్రాల్లో పనిచేసినా, మా యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసినా కానీ ఒక డిమాన్స్ట్రేషన్ కోసం ఇవన్నీ చేసినాం తప్ప ప్యారలల్గా సిస్టమ్ రన్ చేయడం కోసం కాదు. ఎందుకంటే మన భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ రీచ్ అనేది చాలా ఎక్కువ. గవర్నమెంట్కి మనం ఇలాంటి ఫౌండేషన్స్ అన్ని సహాయం చేసినట్లయితే త్వరగా అనుకున్న విజయాలను సాధిస్తాం. అలా కాకుండా మనం ప్యారలల్గా ఒక్కో రకంగా చేసుకుంటూ వెళ్తే కుదరదు. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ స్కూల్తో పనిచేస్తున్నాం. గవర్నమెంట్ హెల్త్ సెక్టార్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, లేకపోతే టెర్షియరీ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయడం కోసం ఇప్పుడే మా వర్క్ స్టార్ట్ చేసాం జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో. ఈ విధంగా మేము ఏం చేసినామంటే ఎక్కడ పని చేసినా ఏం చేసినా గవర్నమెంట్తో కలిసి గవర్నమెంట్ భాగస్వామ్యంతో గవర్నమెంట్ యొక్క లక్ష్యాల్ని మన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఈ ఫౌండేషన్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నాం తప్ప ఫౌండేషన్కి వేరే విధమైన గోల్స్ కానీ ఆశయాలు కానీ ఏమీ లేవు. అంటే అమ్మాయిలకు ఉన్నత విద్య అనేది చాలా అవసరం అని చెప్పేసి సమాజానికి తెలపటానికి ఎలా వాళ్ళకి చేరువ చేస్తున్నారు? ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా అవసరం కదా. సో ఒక ప్రోగ్రామ్ ఉందండి. అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఎక్కడైతే మేము పనిచేస్తున్నామో అలానే కొన్ని ఎన్జిఓ సహాయం తీసుకొని యూత్ ఎంగేజ్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ దాటి కాలేజీల్లో చదువుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాం. ఏంటంటే వాళ్ళకి మన యొక్క బాధ్యతలు ఏంటి, మన బాధ్యతలతో పాటు మనకున్న హక్కులేంటి, ఈ హక్కుల్ని బాధ్యతల్ని ఎలా చూడాలి, చూసి మనం చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలో మన కుటుంబానికి కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న చుట్టాలు కావచ్చు, ఎవరికైనా కానీ ఏ విధంగా మనం సహాయం చేయాలి, ఏ విధంగా సార్ అన్నట్టు ఈ పావర్టీ నుంచి వాళ్ళు బయటికి తీసుకురావాలి. అలానే వాళ్ళ యొక్క ఆలోచన విధానం పెంపొందించాలి. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు చదివించలేకపోతున్నారంటే సార్ కూడా చెప్పాడు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ఇస్తుంది, కానీ సరిపోవటం లేదు. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళకి భారం అవుతుందనే బాధతో ఏం చేస్తున్నారు, త్వరగా ఆడపిల్లలు పెళ్లి చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇవాళ అంటే జరగకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ కూడా తన వంతు సహాయం చేయటం కోసము దీర్ఘంగా ఆలోచించి ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం 15,000 మందికి ఇస్తాం. ఈ 15,000 మందితో నెక్స్ట్ ఇయర్ ఇంకో 15,000 మంది జాయిన్ అవుతారు. అలా సంవత్సరం పెరుగుతూ పోతుంది. అంటే ఇప్పుడు ఒక మెడిసిన్లో ఫస్ట్ ఇయర్ చదివిన విద్యార్థి ఈ సంవత్సరం ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఫౌండేషన్ రెస్పాన్సిబిలిటీ. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే ఒక దూర ఆలోచనతోటి అలానే సమాజం యొక్క అభివృద్ధిలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ చదువు మీద ఖర్చు పెట్టినట్లయితే అది వృధా కాదు అనే ఉద్దేశంతో ఇలాంటివి ఎంచుకోవడం జరుగుతుంది. సార్, ఈ అజింజీ ప్రేమ్జీ ఫౌండేషన్కి సంబంధించిన స్కాలర్షిప్ డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఉంటే అసలు తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి స్కాలర్షిప్స్ పొందుతున్నారు? ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద స్టూడెంట్స్, మీరు ఇంజనీరింగ్ కాదు ఏది తీసుకున్నా గవర్నమెంట్ యొక్క సహాయం అయితే ఉంటుందండి. ఇవాళ గవర్నమెంట్ ఫెలోషిప్ రాని విద్యార్థి అంటూ లేడు. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ అని మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరికీ, ఈవెన్ ఈబీసీలో కూడా వాళ్ళ యొక్క 80-85% అంతా. అందుకే మనం గవర్నమెంట్ విద్య మీద చాలా ఒక్కొక్క స్టూడెంట్ మీద యావరేజ్ 1 lakh ప్లస్ ఖర్చు చేస్తుందండి. సో అందుకొరకు ఖర్చు చేయడమే కాదు, ఇప్పుడు మాకు సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, దాని అవుట్కమ్ చూడాలి మనం, మరి దాని ప్రయోజనం ఏంది, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇట్లాంటి రివ్యూస్ కావాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్లీ అయితే ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్లు ఏంటంటే ఈ యొక్క చదువు అనేటువంటి బాధ్యత గవర్నమెంట్ డెఫినెట్లీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరు ఎంతవరకు చైతన్యగలిగితే, ఎవరు ఎంతవరకు సాయం చేస్తే ఏంటంటే స్పీడప్ అయిపోతుంది. ఈరోజు మేడం నెక్స్ట్ 22 years ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ అని, తర్వాత మన సీఎం గారు రైజింగ్ తెలంగాణ 2047 అని చెప్తుంటమే. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా, సో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అందులో
విద్య చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుందండి. అందుకొరకు ఆ విద్య అనేది అందరూ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, నేను బ్రాడ్గా చెప్తున్నాను. సో అందుకొరకు ఇంకోటి, మనము ప్రపంచంలో మనకున్నటువంటి ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, మనం యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారండి, యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్. 65% ఆఫ్ ద మన పాపులేషన్ ఏంటంటే 35 ఇయర్స్ ఏజ్ ఉంది. 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ 25 ఇయర్స్ ఏజ్ అండి. ఇట్లాంటి ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కడ మనకు ఉండదండి. కాబట్టి ఈ యొక్క వచ్చే 2 to 3 డెకెట్స్ మనకి ఎంత ఛాలెంజింగ్ అంటే, అసలు ప్రతి ఒక్కరిని విద్య మళ్ళీ ఆ విద్య కూడా ఎలా ఉండాలంటే ప్రపంచంతో పోటీ. ఇప్పుడు చెప్తుంటాడు కదా సీఎం గారు కూడా, ఎప్పుడు మన పోటీ మనతో కాదు, మనం ప్రపంచంతో పోటీ పడాలి. కాబట్టి ఇలాంటి సందర్భం, ఇలాంటి అంటే నెక్స్ట్ 22 to 3 డెకేడ్స్ అమృతకాలం అనుకోండి, ఇక డెవలప్డ్ కంట్రీ అనుకోండి, వికసిత్ భారత్ అనుకోండి, రైజింగ్ తెలంగాణ, ఇవన్నిటికీ విద్యనే మూలం అని నేను భావిస్తున్నానండి. కృష్ణ గారు, ఈ స్కాలర్షిప్కి ఎంపిక విధానం ఏంటి అసలు? సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకు క్లియర్గా ఏంటి అంటే, ఈ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీలో చదివిన అమ్మాయిలకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అండి. సో అమ్మాయిలు మాత్రమే, ఎందుకంటే ఈ మధ్య నోటిఫికేషన్ చూసి చాలా అబ్బాయిలు కూడా కాల్ చేస్తున్నారు. బట్ మనం ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అమ్మాయిలకు మాత్రమే అనౌన్స్ చేసామండి. ఓకే. సో దీనికి ఇవి 2 మ్యాండేటరీ అండి. సో వీటితో పాటు వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి ఏదైనా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. సో ఇది డిప్లొమా కోర్స్ అన్నప్పుడు ఇప్పుడు మనకు 10th ప్లస్ ఇంటర్ చేసిన తర్వాత చాలా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, డిఎంఎల్టీ సంథింగ్ అలాంటివి. సో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. రెండోదండి, అంటే ఇప్పుడు ఒకవేళ 15,000కు మించి అప్లికేషన్లు వస్తే ఏంటనేది మీ ప్రశ్న నాకు ఆ విధంగా అర్థమైంది. ఒకవేళ ఇక్కడ మెరిట్ చూడట్లేదు, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ చూడట్లేదు, వాళ్ళ యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, ఒకవేళ మనకి లేటెస్ట్ టేక్ హైపోథెటికల్ తెలంగాణలో ఒక 50,000 అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, ఈ 50,000 అప్లికేషన్లో 15,000 మందిని కంప్యూటర్ లాటరీ ద్వారా తీసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన విషయం. అవును. అయితే మేము ఒక ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఒకవేళ అలాంటిది వస్తే మేము ఫౌండేషన్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఇంక్రీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తామండి. ఇది సూపర్ అసలు. థ్యాంక్ యూ అండి. అదే నంబర్ అనేది ఇట్స్ జస్ట్ నంబర్, దాటితే మాత్రం మేము ఆలోచిస్తామని ఇందాక శ్రీనివాస్ గారు కూడా 18 రాష్ట్రాల్లో ఈ స్కాలర్షిప్ అనౌన్స్ చేశామండి. 18 రాష్ట్రాలకి 2,50,000 అనుకున్నాం. ఈ 2,50,000 ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఒక క్రైటీరియా పెట్టుకున్నాం. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పర్సంటేజ్ ఎంత అనేది ఒక క్రైటీరియా పెట్టుకున్నాం. తర్వాత కొన్ని సార్ అన్నట్లు కొన్ని గవర్నమెంట్స్ ముందుకు వచ్చేసి, సార్ ఇది ప్రోగ్రామ్ బాగుంది, మేము కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాం, మీరు కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి అనే నెగోషియేషన్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఓకే. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యను అందించాలన్న లక్ష్యంతో మీరు ఈ స్కాలర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో కొన్ని హర్డల్స్ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక మంచి కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూస్ ఉంటాయండి, అది మనం పెద్ద పట్టించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కొంతమంది మమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు 30,000 ఎలా ఇస్తారంటే, ఇది వన్స్ స్కాలర్షిప్ అవార్డు అయిన వెంటనే ఫస్ట్ 15,000 ఇస్తారు, వితిన్ 2 monthsలోనే సెకండ్ 15,000 కూడా, రెండోసారి కూడా 15,000 ఇచ్చేస్తారు. వాళ్ళు ఒకేసారి ఖర్చు పెట్టుకుంటారు కదా, మీరు నెల ఇవ్వచ్చు కదంటే, మరీ అంత దారుణంగా ఆలోచించి మనం వాళ్ళని అనుమానించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, ప్రతి పాప, అది గర్ల్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, తన కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఇస్తారు. మా యొక్క ఇనీషియల్ స్టడీ చేసిన యొక్క సారాంశం అదే మాత్రమే. మేము ఎక్కడ ఎక్కువగా చూడలేదు ఈ మనీని వేరే విధంగా వాడుకోవటము లేకపోతే ఇలా పాడు చేయడం అలాంటివి చూడలేదు. కాబట్టి ఒకవేళ ఉండొచ్చు, నేనేమంటే 1%, 2%, 3% ఉండొచ్చు. అవి ఉంటే కూడా ఏం చేస్తామంటే, స్కాలర్షిప్ ఇచ్చిన తర్వాత మా టీం ఏం చేస్తారంటే, ర్యాండమ్గా కొంతమంది దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా, ఇలాంటివన్నీ స్టడీ చేసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే పటిష్టం చేయడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తాము. బట్ ఇప్పటివరకు అయితే మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు. మాకు వచ్చిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే, ఒకేసారి ఇంతమంది అప్లోడ్ చేస్తే ఎలా చేసుకోవాలి, చేసిన వాటిని ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలి, దానికోసం ఇప్పుడు ఒక 250 మందిని రిక్రూట్ చేసుకుంది ఫౌండేషన్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం కోసం ఒక 250 మంది బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నారు. ఓకే. ఫిల్టరేషన్ అనేది చాలా కష్టం అయిపోయింది అంటారు. ఫిల్టరేషన్ ఈజీ అండి, అది సిస్టమ్ చేసేస్తుంది. ఇప్పుడు ఒకటేంటంటే కొత్తగా టెక్నాలజీ వచ్చింది, ఏఐని అందరూ వాడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్లో చెప్తాను, మీరు స్కాన్ చేసిన 10th class కాపీ సరిగా లేదనుకోండి, అది అక్కడే చెప్తుంది మీరు సరిగా చేయలేదు, ఇది తీసుకోదు, అది గైడ్ చేస్తుంది. ఆ గైడ్ చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మేము చేసిన పైలట్ వల్ల మాకు వచ్చిన ఇన్పుట్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం, దానివల్ల మ్యాన్ పవర్ కూడా తగ్గిస్తున్నాం.
సో ఫిల్టరేషన్ కూడా ఎవరు మనిషి కూర్చొని వీళ్ళకి ఇవ్వాలి అని చేయరు. రేపు సెలెక్షన్ కూడా సపోజ్ ఇప్పుడు కర్ణాటక ఉందనుకోండి, రఫ్లీ 30,000-35,000 ఉన్నాయి స్కాలర్షిప్. అక్కడ 150,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 150,000 అప్లికేషన్ ఏ విధంగా చేస్తారనేది ఒకే ఒక్క చిన్న ప్రోగ్రామ్ రాసేసి ఈ 35,000 మంది సెలెక్ట్ చేయమని చెప్తారు. అది ర్యాండమ్గా ఎవరికైనా రావచ్చు. ఇక్కడ ఏ సోషల్ కేటగిరీ లేకపోతే ఇన్కమ్ కేటగిరీ లేకపోతే వాళ్ళ మార్క్స్ ఏమీ చూడట్లేదు, మెరిట్ అనేది చూడట్లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి అప్లై చేసిన వాళ్ళందరికీ దాన్ని స్టాటిస్టిక్లో ఏమంటారు, ప్రాబబిలిటీ అంటారు. అంటే నాకు కూడా అవకాశం ఉంది, నేను ఎక్కడ ఈ ప్రాసెస్లో తక్కువ కాదు ఎక్కువ కాదు. ఎక్కువ అప్లికేషన్లు వస్తాయి కాబట్టి తక్కువ లిమిటెడ్ స్కాలర్షిప్స్ ఉంటే ఓన్లీ ఒకటి లాటరీ ద్వారా అవుతుంది. అంతకుమించి ఏ క్రైటీరియా ద్వారా ఎవరిని ఎలిమినేట్ చేయట్లేదు ఈ ప్రాసెస్లో. ఓకే, అంటే ఈ ఫౌండేషన్ ద్వారా విద్య మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, ఇంకా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఫోకస్ చేయాల్సినవి? అంటే అన్ని రకాలు చేస్తున్నామండి. అంటే మీకు చెప్పాను కదా, ఒకటి విద్య మీద డైరెక్ట్గా మా యొక్క సంస్థ ద్వారా మా యొక్క టీమ్స్ ద్వారా డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ తోటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్తో పనిచేస్తాము. హెల్త్ కూడా డైరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ చేసాము. లైవ్లీహుడ్స్ కూడా ఇప్పుడే ఇనిషియేట్ చేసాము. ఇవన్నీ కాకుండా మన భారతదేశంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో, అది ఉమెన్స్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రీట్ చిల్డ్రన్ అవ్వచ్చు, షెల్టర్లెస్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్ అవ్వచ్చు, లేకపోతే జస్టిస్ దొరకని కొంతమంది వాళ్ళకి సపోర్ట్ అవ్వచ్చు, మేము చేయలేని చాలా కార్యక్రమాలు. అందువల్ల ఏం చేస్తున్నామంటే భారతదేశంలో ఉన్న ఒక మోర్ దాన్ 1,000 NGOs నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్తో కలిసి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ సమస్యలను తీర్చడం కోసం వాళ్ళకి రెగ్యులర్గా ఫండింగ్ ఇస్తుంటాం. వాళ్ళు ఆ రెస్పెక్టివ్ కమ్యూనిటీస్ లేకపోతే ఆ బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే అందాలో వాళ్ళు అందే విధంగా వాళ్ళు చూస్తారు. మా యొక్క అక్కడ రోల్ ఏంటంటే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వటం మా యొక్క బాధ్యత. సో కాబట్టి ఫౌండేషన్ ఈరోజు చెప్పాలంటే ప్రతి కార్నర్లో పనిచేస్తుంది, భారతదేశం మొత్తం మీద పనిచేస్తుంది. రైట్, చైర్మన్ గారు, ఈ ఫౌండేషన్ తీసుకొచ్చిన ఈ మంచి కార్యక్రమాన్ని తెలంగాణలోని విద్యార్థినిలు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు స్ఫూర్తి పొంది వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి ఇదొక మంచి దారి. అవునండి, అందుకే ఇప్పుడు మేము శ్రీనివాస్ గారు వచ్చి అప్రోచ్ అయినాక నేను ఒకటే ఇమీడియట్గా నేను రియాక్ట్ అయింది ఏంటంటే, ఇది చక్కటి కార్యక్రమము కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఒకటే అవేర్నెస్ ఇవాళ ఇప్పుడు చెప్పారు అది ఏంది 150,000 మంది కర్ణాటకలో అని చెప్తా ఉన్నారు కదా, మరి మన దగ్గర తెలంగాణలో ఎందుకు రాలేదు అనేది ముఖ్య సమస్య. ఏంటంటే అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేశారు, అక్కడ ఇంక్లూడింగ్ సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యారండి. అక్కడ సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వాళ్ళ చైర్మన్తో చేయడము, తర్వాత వారు ఎక్కువ ఫెలోషిప్ కావాలని అడగడం. అంటే ఏంటంటే అక్కడ కొంత అవేర్నెస్ బాగా, సో మనం ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయకూడదు మనం కూడా అనేటువంటి అది టేకప్ చేసి మేము కూడా కొంత అవేర్నెస్ లేదు. కాకపోతే అమ్మాయిలు చక్కగా ఈరోజు మీకు ఒకటి చెప్పాలండి, గవర్నమెంట్ ఈరోజు రియంబర్స్మెంట్ ఇస్తుంది ఇంజనీర్లకు 35,000, ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. సో మరి ఫౌండేషన్ మాత్రం అలాంటివి ఏం లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు చక్కగా ఇయర్లీ ఒక 30,000 అనేది గ్రామీణ ప్రాంతం వాళ్ళకు తెలుసు వాల్యూ ఏందో మాకు కూడా. కాబట్టి ఇది చక్కగా దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మేబీ కంప్యూటర్స్ అనుకోండి, లేకుంటే ఇలాంటి వాటిని తీసుకొని బుక్స్ కొనుక్కోవడము చేసుకొని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి సజెషన్ మేము అందరికీ ఇస్తున్నామండి. సరే, ఇంకా ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఎంత అప్లికేషన్స్ వస్తాయి, ఎలా అవుతుంది అనేది వెయిట్ చూద్దాం. ఇంకా 4-5 days టైం ఉన్నది. ఇప్పటివరకు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్లు దాదాపు ఒక 10,000 వచ్చినాయి. మేమేందంటే ఎక్కువ రావాలని, అట్లీస్ట్ మినిమం 20,000 వస్తే మేము ఫౌండేషన్తో మాట్లాడాలి, ఎక్కువ ఫెలోషిప్స్ ఇప్పించాలనేటువంటి ఆతృత మాకుందండి. అవును, అంటే డెడ్ లైన్ వచ్చేసి 30th వరకే ఉంది కదా, లాస్ట్ డేట్ వచ్చి ఈ 2 విడతలు అని చెప్పాం కానీ మొదటి విడతలో September 30th లాస్ట్ డేట్. సో రెండో విడత మళ్ళీ January 10th ఓపెన్ అవుతుంది. ఓకే, శ్రీనివాస్ గారు, ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో అమ్మాయిలు ఎలా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలంటారు? సో ఒకటండి, ఇక్కడ ఫౌండేషన్ ఏంటంటే ప్రతి విద్యార్థిని నమ్మకంతో ఈ డబ్బు ఇస్తుంది. వాళ్ళు ఏ అవసరం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు దేని మీదైనా ఖర్చు పెట్టుకొని వాళ్ళు, మా యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చదువుకునే అంటే ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. వాళ్ళు ఒకవేళ హాస్టల్లో ఉన్నా, లేకపోతే సారన్నట్లు వాళ్ళకి చిన్న ల్యాప్టాప్ కావాలి, లేకపోతే ఫోన్ కావాలి, అలాంటివి కూడా కొనుక్కోవచ్చు. దాంట్లో ఏ రెస్ట్రిక్షన్స్ లేవు.
ఈ 30,000 ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది వాళ్ళ దీంట్లో ఉంటుంది. బట్ వాళ్ళకు కూడా మా యొక్క అట్లీస్ట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు హాస్టల్లో ఉన్నా లేకపోతే ఇంకో చోటు ఉన్నా ఈ 10 నెలల పాటు మీ యొక్క ఖర్చులకి ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి మీ అందరికీ బాగా తెలుసు. దాన్ని జాగ్రత్త ఖర్చు పెట్టుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి సార్ అన్నట్టు చదువుటమే కాదు, చదువులో క్వాలిటీగా చదువుకున్నట్లయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. కాబట్టి మీరు ఆ ఆర్థిక ఇబ్బందుల ద్వారా మదన పడకుండా మీ దృష్టి అంతా చదువు మీద మరల్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దేశానికి కూడా మీరు మీ యొక్క భాగస్వామ్యంతో మీరు దేశ ఆర్థికాభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సో మీ అందరికీ మరొకసారి మా ఫౌండేషన్ తరపున కంగ్రాచులేషన్ చెప్తూ బాగా ఉపయోగించుకోవాలని చెప్తున్నాం. చైర్మన్ గారు, ఈసారి గవర్నమెంట్ కాలేజెస్లో ప్రవేశాలు కూడా పెరిగినాయండి. మేము ఈసారి చాలా ఇన్నోవేషన్ అయిపోయినది. ఎందుకంటే నేను సెట్స్ కండక్ట్ చేయడము, ఈరోజు డిగ్రీ ఉందనుకోండి, దాంట్లో కూడా స్పాట్ మరి గవర్నమెంట్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు లేకుండే ఇంతకుముందు. ఈసారి స్పాట్ పెట్టించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో దాదాపు 4,000 మంది జాయిన్ అయ్యారు. ప్రైవేట్ కాలేజీలో 5,000, 9,000 అప్లికేషన్స్ అడిషనల్గా. సో ఇంక్రీజ్ కూడా అయిందండి. లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ ఇంక్రీజ్ కూడా అయింది డిగ్రీలో. ఎందుకంటే యాజ్ ఎ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మేము సెట్స్ చక్కగా కండక్ట్ చేశాము. తర్వాత ఎన్రోల్మెంటు ఇంక్రీజ్ అయింది. ఈ తర్వాత హర్డిల్స్ లేవండి ఈరోజు అందరికీ. చాలా చక్కగా డిగ్రీ ఎడ్యుకేషన్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్కు చాలా మార్పులు తీసుకొస్తున్నామండి. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్లు ఏంటంటే విద్యా వ్యవస్థలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఇట్స్ లైక్ ఏ విషయ సర్కిల్ అని చెప్తుంటాం. విషయ వలయంలో చిక్కుకున్న విద్యా సమస్యలు ఉన్నాయి. వాటికి ఒకటే పరిష్కార మార్గం ఏంటంటే మంచి విద్యని ఇవ్వాలి, అప్డేటెడ్. అయితే ఎట్లా స్టార్ట్ చేయాలంటే మేము గత 4 నెలల నుంచి మీకు ఇంతకుముందు మా టీం కూడా వచ్చి మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఎలా ఇప్పుడు సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్ విద్యలో మార్పులు, కరికులం డెవలప్మెంట్ చేయడము, అప్డేటెడ్ కరికులం ఇవ్వడము, ఈరోజు యూనివర్సిటీస్ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లు ఉన్నాయండి. అది ఈసారి మా టీము తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏంటంటే ప్రపంచంతో పోటీ పడాలంటే మంచి కరికులం ఉండాలి, అప్డేటెడ్ కరికులం ఉండాలి. ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని కరికులం కూడా కొంత డెవలప్ చేయడం జరిగిందండి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి కళాశాలల పరంగా మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మంచి విద్యను అందించడానికి? మంచి విద్యను అందించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సీఎం గారు ఎప్పుడు చెప్తుంటాడు కమ్యూనికేషన్, రిటర్న్ కానీ ఓవరాల్ కమ్యూనికేషను, ఇంగ్లీష్ ముఖ్యంగా మనకు. అయితే ఈసారి మేము ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏంటంటే కంప్లీట్ రివైజింగ్ ఆఫ్ ఇంగ్లీష్ సిలబస్ చేసి మన యొక్క లోకల్ ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు చెప్తున్నానండి, అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య. మా యొక్క ప్రావర్బ్ ఏంటంటే అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య. ఎందుకంటే ఇంగ్లీష్ కొంత మనకు ప్రాబ్లం ఉన్నది కాబట్టి సో దాన్ని చేసేస్తున్నాం. త్వరలోనే సీఎం గారితో ఇవన్నీ రిలీజ్ చేయించడం జరుగుతుందండి. వారి టైం కొరకు వెయిట్ చేస్తున్నాం. కాలర్ ఉన్నారు సార్. హలో. డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చా మేడం? డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేయొచ్చు. ఏ డిప్లొమా చేస్తున్నారు మీరు? ఎస్ సార్. ఏదమ్మా నీ డిప్లొమా ఏంటి? గవర్నమెంట్ కాలేజ్ సార్. అదే కానీ ఇప్పుడు ఇంతకుముందు ఫౌండేషన్ ఫెలోషిప్ కొరకు డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, మెడిసిన్ వాళ్ళు అందరు ఎలిజిబుల్ అని చెప్పాం కదా. సో మరి మీరు ఏం డిప్లొమా చేస్తున్నారో చెప్పండి, క్లారిఫై చేస్తారు. ఒక్కటమ్మా, మీరు ఇంటర్మీడియట్ చదివినాక ఏ డిప్లొమా చేస్తే ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. 10th తర్వాత మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయితే మీరు ఎలిజిబిలిటీ కాదు. సార్ నేను గవర్నమెంట్ స్కూల్ చదివినా సార్ 10th వరకు. ఇప్పుడు నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ కాలేజ్ లో సార్. అదేనమ్మా, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మీరు ఏదైతే డిప్లొమా చేసినా డిగ్రీ చదివినా ఎలిజిబుల్. 10th మీద డిప్లొమా చేరితే ఎలిజిబిలిటీ లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు చెప్పింది పాలిటెక్నిక్ చేశారు, 10th చదివారు, పాలిటెక్నిక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అండి స్కాలర్షిప్ కి సంబంధించి? సో అంటే ఇక్కడ సార్ చెప్పినట్లు ఇనీషియల్గా మన దగ్గర కూడా ట్రై చేసాం. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సార్ ఇంకొంచెం 2 అడుగులు ముందుకేసి దీన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ టీసాట్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ని ఎక్కువ మంది ఉపయోగించుకొని ఎక్కువ మంది వాళ్ళ యొక్క
ఉన్నత విద్యను అభ్యసించాలి, వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. సో స్కాలర్షిప్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. కృష్ణ చెప్పినట్టుగా 7 డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి అది గైడ్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ తెలియని వాళ్ళు ఏంటంటే అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ అని గూగుల్లో కొట్టేస్తే డైరెక్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే అది అడుగుతుంది, చెప్తుంది. అలానే ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా సార్ చెప్పినట్లుగా ఈటీవీ భారత్ వాళ్ళు ఒక వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంటే స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కంగారు పడి ఎక్కడో మీ సేవకి వెళ్ళి లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఎవరైనా మేము అప్లై చేస్తాం మాకు అప్లికేషన్ ఇవ్వంటే అలాంటివి చేయకండి. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఆల్రెడీ బై మిస్టేక్ పేపర్ వాళ్ళు నా నెంబరు మా కృష్ణ నెంబరు పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. మాకు ఎవ్రీడే వందల మంది కాల్ చేస్తున్నారు. సో మేము కూడా ఓపికతో సమాధానం చెప్తున్నాం. కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్, దాన్ని ఉపయోగించుకోవాలని మా యొక్క మనవి అంతే. మా చైర్మన్ గారు కాస్త స్వార్థంగా ఆలోచించారండి. మిగతా రాష్ట్రాల్లో ఈ స్కాలర్షిప్ ఉన్నా కూడా మా తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కుసుమాలు ఇంకా ఫ్లరిష్ అవ్వాలని చెప్పేసి, ఎక్కువ మంది అప్లై చేసుకోవాలని చెప్పేసి వివిధ మాధ్యమాల ద్వారా మా వైపు నుంచి కూడా మేము సార్ని కొంచెం ముందు అప్రోచ్ అయినట్లయితే బాగుండేది. Thank you so 4-5 days ఎక్కువ వర్క్ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ కి సంబంధించిన పూర్తి వివరాలు. చూస్తూనే ఉండండి TSAT.